హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌదోమన్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు ఎలా పెంచడం చూపిస్తాను. ఇది మా ప్లేస్లోనే. ఇది మొత్తం నాలుగు సెంట్లు ఉంటుందండి పొలం. ఈ ప్లేస్ అంతను దీంట్లో చాలా మొక్కలు పెంచామండి. ఇది చూడండి, చెరుకండి. ఇది చూడండి, చెరుకు విత్తనం అలా నాటేయడమే. దానికి ఏ ఎరువులు కానీ మందులు కానీ వేయం, ఓన్లీ ఆర్గానిక్గా పెరుగుతాయండి. చూడండి, ఇది కూర అరటి. ఈ అరటికాయలు కూరగా ఉపయోగిస్తారండి. అలాగే ఇది ఉసిరికి చెట్టు అండి. ఇది కరివేపాకండి. ఇది కూడా కరివేపాకండి. ఇది మామిడి అండి. ఈ సంవత్సరం పెట్టామండి చెరుకు రసాలు. ఇది జామ చెట్టు అండి. దీన్ని మేము నాటలేదండి, పక్షులు తినగా ఆ విత్తనాలు పడి ఇది చెట్టుకు తయారైందండి. దానంతా అదే పెరిగిందండి. ఇప్పుడు కాపు కూడా వచ్చిందండి. చాలా పెద్ద కాయలు కాస్తుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, కాయలు కూడా చూపిస్తాను మీకు. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. అలాగే మామిడి చెట్టు అండి. ఇది జామ చెట్టు అండి. చూడండి ఫ్రెండ్స్, కాయలు. చూడండి ఫ్రెండ్స్, మా మామిడి చెట్టు కాపు కూడా వచ్చిందండి, పూత కూడా పుచ్చింది. చూడండి, మామిడి చెట్టు పువ్వులు కూడా పూసాయి. ఇదంతా బంగిరిపల్లి అండి. ఇది ఈ చెట్లన్నీ, ఈ పూతకొచ్చిందంతా బంగిరిపల్లి చెట్లండి. ఇది పనస చెట్టు అండి. ఇవన్నీ అరటి పండ్లు చెట్లు అండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ పండ్లు చాలా పెద్దవిగా ఉండి చాలా టేస్ట్గా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, అరటి పువ్వు అండి. దీన్ని కూడా కూర కూడా వండుతారండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చెట్లు ఉన్నాయి. ప్రతి చెట్టు కూడా గెలేసిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఫ్రూట్స్ చాలా పెద్దగా కూడా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయండి. ఈ తక్కువ ప్లేస్లోనే చాలా చెట్లు ఉన్నాయండి. దీనికి మేము ఏ ఎరువు కానీ మందులు కానీ స్ప్రే చేయమండి, దానంతట అవే పెరుగుతున్నాయండి. సమ్మర్లో వాటర్ మాత్రం పెడతామండి దీనికి, అది తప్ప ఏ ఎరువులు కానీ ఏమీ వేయమండి. చూడండి, ఇదంతా పసుపు అండి. ఆల్మోస్ట్ హార్వెస్ట్ టైం అయిందండి దానికి. దీన్ని తీసేయచ్చు. అంతా పసుపే, ఏ ఎరువులు కూడా ఉండవు, అంతా ఆర్గానిక్గా ఉంటాయండి అవి. చూడండి ఫ్రెండ్స్, మామిడి చెట్టు అంతా పూసిందండి. ఇది లక్షణ ఫలం అంటారండి, ఇంగ్లీష్లో సోర్ సూప్ అంటారు. ఇది చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్న చెట్టు అండి. ఇది
దీని ఎక్కువ క్యాన్సర్ పేషెంట్లకి ఈ పళ్ళు తింటే చాలా యూజ్గా ఉంటుందండి. అలాగే ఈ ఆకుల రసాన్ని ప్లేట్లెట్స్ డౌన్ అయినప్పుడు ఈ ఆకుల రసాన్ని తాగుతారండి, చాలా రికవర్ అవుతుందండి. ఇది సపోటా చెట్టు అండి. చూడండి ఫ్రెండ్స్, కాయలు కూడా ఉన్నాయి. అన్నీ ఆల్మోస్ట్ 15 మామిడి చెట్లు ఉన్నాయండి. ఈ కొబ్బరి చెట్లు అన్నీ ఈ తక్కువ స్థలంలో ఉంటాయండి. ఇది నిమ్మ చెట్టు అండి. ఇది కూడా అరటండి. ఇది ఇంకో కొబ్బరి అండి. ఈ పసుపు ఆల్మోస్ట్ హార్వెస్ట్ టైం అయిందండి. ఈ పసుపు ఎక్కువ నీడలో ఉంటే బాగానే పెరుగుతుంది అంటారు. దీనికి ఏ ఎరువు కూడా వేయలేదండి, చాలా బాగా వచ్చిందండి పసుపు. ఇది నిమ్మ చెట్టు అండి. ఇంకో కొబ్బరి చెట్టు. ఇది దానిమ్మ చెట్టు అండి. ఇది నిమ్మ చెట్టు అండి. చాలా పెద్ద కాయలు కాస్తుందండి, చాలా జ్యూసీగా కూడా ఉంటాయి, చాలా జ్యూస్ కూడా ఉంటుంది. చాలా పెద్ద కాయలు, ఆల్మోస్ట్ అయిపోయాయండి కాయలన్నీ, చాలా బాగా కాసింది. అరటి చెట్టు అండి. ఇది కొబ్బరి చెట్టు అండి. చాలా కాస్తాయండి కాయలు, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఇంకా చాలా చెట్లు ఉన్నాయండి తక్కువ ప్లేస్లో. ఇది పపాయ అండి. చెరుకు. ఇది ఇంకో లక్షణ ఫలం అండి. ఇది పపాయ, కనకాంబరాల ఫ్లవర్స్. పపాయ చెట్లు కూడా చాలా ఉన్నాయండి, చూడండి. ఇది సీతాఫలం అండి. ఇది చాలా కాస్తుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ వింటర్ సీజన్ కాబట్టి అన్నీ కాపు అయిపోయాయండి. దానిమ్మ చెట్టు అండి. ఎందుకంటే ఆకులు విడిచే టైం కాబట్టి అన్నీ పండిపోయినట్టుగా ఉన్నాయి ఆకులు కూడాను. ఇది పపాయ అండి. చూడండి, పపాయ కాయలు కూడా ఉన్నాయండి. అంతా ఆర్గానిక్ అండి, ఏమీ మందులు కానీ కెమికల్స్ కానీ ఏమీ ఉండవండి. ఓన్లీ చెరువు మట్టి మాత్రం వేసామండి. దీనికి ఒక 2 లోడ్లు, ట్రాక్టర్ లోడ్లు. పపాయ అండి, అది మునగండి. ఇది మునగ చెట్టు అండి. ఇది కరివేపాకు. ఇవన్నీ ఒక 5 సెంట్లు ప్లేస్ ఉంటుందండి ఇదంతాను. ఇది గోంగూర అండి. దాని టైం అయిపోయిందండి. ఇవన్నీ సీడ్స్ తయారయ్యాయి. ఈ రెడ్గా ఉన్నవన్నీ గోంగూర సీడ్స్ అండి. ఇది మా వర్మీ కంపోస్ట్ బెడ్ అండి. అది ఫ్రెండ్స్, ఇది ఈ సంవత్సరం మా పొలంలో పండిన ధాన్యం బస్తాలండి. ఇదంతా వేరే మరో 5 సెంట్ల ప్లేస్ ఉంటుందండి. మేము ధాన్యం బస్తాలు వేయడానికి ఇవన్నీ ఉంచుకున్నామండి. ఇది ఖాళీగా ఒక 5 సెంట్లో మొక్కలు, 5 సెంట్లు ఖాళీగా ఉంచామండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎర్ర అరటి అండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని
నొక్కండి. ఆల్ నోటిఫికేషన్లు అన్నీ మా ఛానల్లో వచ్చే నోటిఫికేషన్లు అన్నీ మీకు వస్తాయండి.